నిషా రమాదేవి హర్షాన్ని అందరిని పిలుస్తుంది. నిన్న కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ప్రేమ్ చామంతి ఇంటికే రాలేదు. ఇద్దరు కాలేజ్ రూమ్ ని బెడ్రూమ్ చేసి ఉన్నారు అంకుల్ అని నిషాన్ మాటలకి రమాదేవి, రోజా, చంద్రిక షాక్ అవుతుంటారు. హర్షకి కోపం వస్తుంది. నిషాన్ అరుస్తూ ఉంటాడు. అంకుల్ ప్రూఫ్ లేకుండా నేనేం చెప్పట్లేదు అంకుల్ అంటూ ఇంకా వీడియో చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా హర్ష, రమాదేవి, రోజా, చంద్రిక అందరు చూస్తుంటారు. ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడేమో చిట్టి ఏమో ఇది ఏఏలో క్రియేట్ చేసి ఉండొచ్చుగా అన్న మాటలకి కాలేజ్కి వెళ్ళి చూస్తే అది ఏయో లైవ్ తెలిసిపోతుంది కదా అని నిషాన్ మాటలకి అవును పదండి వెళ్దాము కనపడాలి అన్న చేస్తా రా హర్ష అని చెప్పి రమాదేవి చాలా ఆవేశంగా వెళ్తూ ఉంటుంది. ఇంక వెనకాల రోజే వెళ్తుంది. చంద్రిక చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, టెన్షన్ పడిపోతుంది. అనుకున్న విధంగా కాలేజ్కి వెళ్ళి ఇంకా డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఇంకా ప్రేమ్ చామంతి గదిలో ఉండవు హర్ష, రమాదేవి, రోజా అలాగే కాలేజ్ స్టాఫ్ అని చూస్తూ ఉంటారు. ఒక్కసారి షాక్ అవుతూ ఉంటారు. అలాగే రమాదేవి చాలా ఆశపడిపోతుంది. ప్రేమ్ చామంతి ఇంకా ఏం మాట్లాడిపోతుంది. వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అలాగే భయంతో చూస్తూ ఉంటారు. ఇంకా రమాదేవికి చామంతి మీద ప్రేమ ఎక్కడలేని కోపం వస్తుంటుంది. ఇంకా నిషా అలాగే చాలా ఆశపడుతూ ఉంటుంది. ఇంకా గుణ కూడా పక్కన మొత్తం అంతా గమనించి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా చామంతి ఇంకా నోటని మాట ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటుంది, కంగారు పడిపోతూ ఉంటుంది.